ఈ అమ్మ న్యూ ఇయర్ వస్తుంది, ప్లాన్ చేయాలా. నా కొడుకులకు ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నారో. ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఉండు, వాడిని కూడా లైన్లో కలుపుతా. సరే చెయ్యి, లైన్లో ఉంటా. హలో రే, వాళ్ళ లైన్లో ఉన్నాడు. హలో 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 రే, ఆడోళ్ళు నీళ్ళ ట్యాంక్ దగ్గర కుట్టుకునేట్టు ఒకరి మీద ఒకరు ఎక్కేసుకుంటారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. చెత్త నా కొడుకు. కాన్ఫరెన్స్ కాల్ రా ఇది, ఒకరు మాట్లాడితే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలని తెలీదా? తాగబోతులు కేసులు చూసిన ఏం చిల్లర కాదురా మీరు. సారీరా సారీరా మామ, సారీ క్షమించురా మామ. రే సర్లే కానీ ఇవన్నీ కాదు, న్యూ ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ మాదిరి అది చేద్దాం ఇది చేద్దాం అని ప్లాన్ చేసి లాస్ట్ పెంట చేసినారనుకో, దౌడలు అదురుతాయి చెప్తా. ఈసారి మంచిగా ప్లాన్ చేద్దాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేద్దాం. ప్లేస్ దగ్గరికి వచ్చేయండి షార్ప్ 8 o'clock. ఇదే నా మాటే శాసనం, సరేనా? సరే వస్తాను. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. న్యూ ఇయర్కి ఏమేమి ప్లాన్ చేద్దాం, ఎలా సెలబ్రేట్ చేద్దాం. రే నేను రానురా. ఏమ్రా ఏమైంది, ఏం గాలిగడ్డలు లేచినాయి ఏమన్నా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకు రావు? కాదురా మరేమైంది? రే మా నాన్న పంపాడు, వస్తావా? మొన్న మీ ఇంటి అద్దా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వద్దులేరా, ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని నేనే వస్తాలే. అద్ది ఇప్పుడు చెప్పండి రా, ఏమేం చేద్దాం చెప్పండి, ఏమేం ప్లాన్ చేద్దాం చెప్పండి. మామ మనం గోవాకు పోదాం మామ, మనం గోవాకు పోయి ఎంజాయ్ చేద్దాం రా మామ, మనం గోవాకు పోదాం సరేనా? గోవా సాయిగాడు న్యూ ఇయర్కి నైట్కి బయటికి రారా అంటేనే మా నాయన పంపాడు అంటున్నాడు. ఇంకా గోవాకు పోయినామని తెలిస్తే వాళ్ళ నాయన నడి రోడ్లో నటరాజస్వామి బయటికి వస్తాడు. వాళ్ళ పరిస్థితి ఆలోచించరు. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన. సాయిగాడి పరిస్థితి గోవా అంటున్నావు. గోవా ఇది కూడా కరెక్టే కదండి సార్. మామ మనం పబ్బుకు పోదాం మామ, పూరీలు మందు చిందు మస్తుంటాయి మామ, పోదాం మనం పబ్బుకు పోదామా? మూతి మీదకి ఇంకా మీసాలు రాలేదు కానీ అప్పుడే బార్కు పోతాడంట. బార్ లోపలికి కాదు కదా, కనీసం బార్ గేట్ దగ్గరికి పోయినా కూడా డ్రైనేజ్లో పడేంత వరకు అంటారు చెప్తాను ఆ బౌన్సర్. సరేరా మామ, అంటే న్యూ ఇయర్ కదా, లోపలికి పిల్లోళ్ళని కూడా రానిస్తారు అనుకుని. సర్లే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం కానీ ముందు అందరు పైసలు వేసుకుందాం. ఒక్కొక్కరికి 1500 చొప్పున వేయండి రా. తీయండి, అందరు తీయండి. ఏమైందిరా? ఎందుకు అందరు మౌనంగా ఉన్నారు? నోట్లో ఏమైనా జాంగ్రీ పెట్టుకున్నారా ఏమి? ఏమిటండి మీరు మాట్లాడేది? నోరు తెలిసి మాట్లాడండి. 1500 అంటే నోరు పలకలేదేమో. 10 రూపాయలు ఇవ్వమంటేనే మా నాయన 100 సార్లు దేనికి రా అని ఆలోచిస్తాడు. అలాంటిది నువ్వేమో 1500 అంటున్నావు. చూసుకో మా నాయన ఏం చేస్తాడో, నీ ఊహకే వదిలేస్తున్నా. రే ఇవన్నీ వద్దులే, ఈ పైసలు గీసలు మనకు సెట్ కావు కానీ ఈ న్యూ ఇయర్ ప్లాన్ ఇక్కడితో క్యాన్సిల్ చేసేద్దాం. చల్లగా ఇంటికి పోయి దుప్పటి కప్పుకొని పనుకుందాం. మనకెందుకు న్యూ ఇయర్? పోదాం. రేపు మార్నింగ్ పొద్దున్నే గ్రీటింగ్ కార్డ్స్ చాక్లెట్లు పంచుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ మామా అని చెప్పుకుందాం మామ. సారీరా, ఇవన్నీ అయ్యే పనుల్లా లేవు. ఇంటికి పోయి ఇంట్లో కేక్ కోస్తారు, కోసి ముక్కలు తిని చల్లగా ఇంట్లో అనుకుందాం. మనకి న్యూ ఇయర్ ప్లాన్స్ వర్కౌట్ కావురా, నేను చెప్తున్నా కదా. పోదామా? ఉంటా, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. దీనమ్మ మీతో న్యూ ఇయర్కి ప్లాన్ చేద్దామని అనుకున్న చూడు, నాది రా బుద్ధి తక్కువ. లాస్ట్ ఇయర్ ఇట్లే చేశారు, ఈ ఇయర్ కూడా ఇట్లే చేస్తాను. అనవసరంగా కాలేజీలోని కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేవాడిని కదరా. ఇంటి దగ్గర మా దోస్తుగాలతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చినా. ఏం ఫ్రెండ్స్ రా మీరు? 1500 అంటే పక్కకు పోతున్నారు. నీ బతుకుడు. యూ ఇర్రెస్పాన్సిబిలిటీ ఫెలోస్, గెట్ అవుట్, వరస్ట్ ఫెలోస్ ఆఫ్ ది ఇయర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు కూడా న్యూ ఇయర్కి ఇలాంటి ప్లాన్స్ చేశారా? చేసిన తర్వాత చెడిపోయాయా? అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్.